ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 12వ వచనం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా. హల్లెలూయా. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా. నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని నేను వినలేదు. నేను పుట్టినప్పటి నుంచి ఏ చర్చిలో కూడా ఏ మీటింగ్లో కూడా ఏమండి ఈ వాక్యాన్ని అయితే నేనైతే వినలేదు. దేవుడు నాకు ఈ వాక్కునిచ్చాడు. ఈ వాక్కును దేవుడు నాకు ఇచ్చాడు. మంచి ఇండ్లను కట్టించుకొని. హల్లెలూయా. చెప్పండి. నేను మంచి ఇంటిని కట్టించుకొనబోతున్నాను. నేను మంచి ఇంటిని నేను పొందుకొనబోతున్నాను. మంచి ఇంటిని నేను స్వాధీనం చేసుకొనబోతున్నాను. హల్లెలూయా. మంచి ఇంటిని నా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. మంచి ఇంటిని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. మంచి ఇంటిని నేను స్వాధీనం చేసుకొనబోతున్నాను. మంచి ఇంటిని నా పిల్లలకు నేను ఆస్తిగా నేను ఇవ్వబోతున్నాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను ఇండ్లు కట్టించుకొని, నేను ఇండ్లను స్వాధీనం చేసుకొని అనేకులకు బాడుగా ఇచ్చే స్థితిలో నేను ఉండబోతున్నాను. హల్లెలూయా. బాడుగ ఇంట్లో ఉన్నటువంటి నేను ఒక రోజు రాబోతుంది, నేను అనేకులకు బాడుగకు ఇల్లు ఇచ్చినట్లుగా నా దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. మేము దాదాపుగా ఏమండి 10 సంవత్సరాలు రెంటెడ్ హౌస్లో ఉన్నాం. తాడిపత్రిలో 10 సంవత్సరాలుగా ఒకటి రెండు దగ్గర 4 డిఫరెంట్ రెంటెడ్ హౌసెస్లో ఉన్నాం. 10 సంవత్సరాల్లో 4 రెంటెడ్ ఇళ్లలో ఉన్నాం మేము. బాడుగ ఇంట్లో ఉంటేని, సొంత ఇంట్లో ఉంటేని, బాడుగ ఇంట్లో ఉండడానికి సొంత ఇంట్లో ఉండడానికి చాలా తేడా ఉంటుంది. రెండు నేను అనుభవించాను. తాడిపత్రికి వచ్చినప్పుడు బాడుగ ఇంట్లో ఉన్నాం. బాడుగ ఇంట్లో ఉన్నప్పుడు మేము పెద్దగా ఎవరికి తెలియనప్పుడు ఆ పక్క ఇంటి వారి చేత ఏమండి వారి యొక్క నసను కూడా ఏమండి మేము అనుభవించాం. సో అక్కడ నచ్చక ఇంకొక ఇంట్లో చేరాం. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఇంట్లో చేరాం. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఇంటికి సరిపోక షిఫ్ట్ అయిపోయాం. ఇలా 4 ఇల్లులు మారాం. 4 హౌసెస్ వచ్చాయి. ఆ 4 కూడా బాడుగ ఇల్లే. సో అప్పటికి దేవుని కృప వలన చర్చ్ కొరకు, తర్వాత ఇంటి కొరకు, తర్వాత నా హాస్పిటల్ కొరకు సరిపోయే స్థలాన్ని నేను కొన్నాను. సొంత స్థలం ఉంది. సొంత ఇల్లు లేదు, సొంత స్థలం ఉంది. దేవుని కృప వలన స్థలాన్ని దేవుడిచ్చాడు. సో దేవుని మందిరాన్ని కట్టుకోవాలని చెప్పేసి ఏమండి మొదటగా నేను ఇది ఘనత కొరకు నేను చెప్పడం లేదు, కానీ దిస్ ఈజ్ మై నేచర్. ఇది నా స్వభావం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక మంచి హృదయంతో మీరు ఈ వాక్యాన్ని వింటే మీరు కూడా ఈ మంచి అలవాటును అలవర్చుకుంటారు. ఇప్పుడు పౌలు గారు అన్నారు, నేను క్రీస్తును అనుకరించినట్లు మీరు నన్ను అనుకరించండి అన్నారు. అంటే ఆయన గర్వంతో చెప్తున్నాడు ఆయన? నో, హీ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్. హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ వన్ టు ఫాలో. సో అది గర్వమో కాదో అది దేవునికి తెలుసు. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా గర్వం అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం, అది పౌలు ప్రాబ్లం కాదు. సో ఇన్ ద సేమ్ వే నేను కూడా చెప్తున్నాను అనమాట. సో నాకు నా ఇంటికంటే దేవుని ఇల్లే నాకు ముఖ్యం. నా ఇంటికంటే దేవుని ఇల్లే ముఖ్యం. దేవుని యొక్క ఇల్లు ఏమండి బాడుగ స్థలంలో ఉండకూడదు. బాడుగ స్థలంలో ఉంటే ఏమవుతుంది? ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోవాలండి. ఎప్పుడు వెళ్ళిపోవాలి. దేవుని కృప వలన తాడిపత్రిలో దేవుని ఇంటికి ఏమండి బాడుగ స్థలం లేదు. దేవుని ఇంటికి సొంత స్థలం ఉంది. అనంతపురంలో దేవుని ఇంటికి సొంత స్థలం ఉంది. ఎల్లనూరులో దేవునికి ఇంటికి సొంత స్థలం ఉంది. వేములపల్లెలో దేవుని ఇంటికి సొంత స్థలం ఉంది. కోమటికులలో దేవుని ఇంటికి సొంత స్థలం ఉంది. వీ హ్యావ్ ఓన్ ల్యాండ్స్. హల్లెలూయా. రెంటెడ్ హౌస్లలో దేవుని యొక్క ఇల్లు లేదు. గ్లోరీ టు గాడ్. దేవుడు ఆ కృపను మాకు ఇచ్చారు. హల్లెలూయా. సో దాదాపు 10 సంవత్సరాలు దేవుని ఇంటికైతే ఏమండి బాడుగా అవసరం లేదు. దేవుని ఇల్లు అయితే దేవునికైతే సొంత ఇంటిని మేము కట్టాం. దేవునికి ఏమండి చర్చి కట్టేస్తాం. కానీ నేను బాడుగ ఇంట్లో ఉన్నాను. మేము బాడుగ ఇంట్లో ఉన్నాము. కానీ దేవుడి ఇల్లు మాత్రం బాడుగకు కాదు, సొంత స్థలం. అయితే ఒక టైం వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, నౌ స్టార్ట్ కన్స్ట్రక్షన్ అన్నాడు. నేను ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు మంచి ఇండ్లు కట్టించుకోమని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. 10 సంవత్సరాల తర్వాత మంచి ఇల్లు కట్టించుకోమని చెప్పాడు. దేవుడు సహాయం చేశాడు. మంచి ఇల్లు కట్టించుకున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సో నా పాయింట్ ఏమిటంటే
కెనీ థాగిన్ గారు ఎప్పుడు కూడా అంటుంటారు, మన ఆత్మీయ తండ్రి కెనీ థాగిన్ గారు ఎప్పుడు కూడా ఏమంటుంటారంటే, నేను రోగిగా ఉంటేనే నేను ఆరోగ్యంగా ఉన్నాను, రోగిగా ఉండేదానికంటే ఆరోగ్యంగా ఉండడం చాలా బాగుంది అన్నాడు. హల్లెలూయా. నేను కొరతతో ఉంటేనే ఇప్పుడు ఐశ్వర్యంతో ఉన్నాను, కొరతలో ఉండేదానికంటే ఐశ్వర్యం ఉండడం చాలా బాగుంది అన్నాడు అనమాట. నేను బాడుగ ఇంట్లో ఉంటేనే ఇప్పుడు సొంత ఇంట్లో ఉన్నాను, కాబట్టి సొంత ఇంట్లో ఉండడం చాలా బాగుంది. హల్లెలూయా. బాడు ఇంట్లో అంటే ఎన్ని రకాల నొప్పులు ఉంటాయో తెలుసా మీకు? ఎన్ని రకాల బాధలు ఉంటాయో తెలుసా? ఆ బాధలు అనుభవించిన వాళ్ళకు, అనుభవిస్తున్నటువంటి వాళ్ళకు తెలుస్తుంది. అయితే మీకు ఒక శుభ సమాచారం, ఉదయకాలంలో దేవుడు శుభ సమాచారం దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వచ్చేది వాక్యము. వాక్యం వచ్చిందంటే అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇళ్ళకు ముందు ఏమొస్తుంది తెలుసా? వాక్యం వస్తుంది. హల్లెలూయా. ఈ భూమి లేనప్పుడు ఏముండేది తెలుసా? వాక్యం ఉండేది. ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ నో ఎర్త్, ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గ్లోరీ టు గాడ్. ఆది యందు భూమి లేదు, ఆది యందు దేవుడు ఉన్నాడు, ఆది యందు దేవుని యొక్క వాక్యం ఉంది. నక్షత్రాలు లేనప్పుడు దేవుని యొక్క వాక్యం ఉంది, భూమి లేనప్పుడు దేవుని యొక్క వాక్యం ఉంది, బంగారు లేనప్పుడు దేవుని యొక్క వాక్యం ఉంది. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఎక్కడి నుంచి అండి? ఆకాశం నుంచి ఏం తెచ్చి కట్టరు కదా, చంద్రమండలం నుంచి ఏం తెచ్చి కట్టరు కదా, భూమిలోంచే కదా. ఆ భూమి ఎలా వచ్చింది? ఆ భూమి ఎలా వచ్చింది? ఆ భూమికి ముందు ఏమన్నది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఎలా సృజించాడు? నోటి మాట చేత సృజించాడు. అంటే అర్థం ఏంటి? భూమికి ముందు నోటి మాట ఉంది అంటే దేవుని యొక్క మాట ఉంది. దేవుని యొక్క మాట వచ్చింది అంటే దేవుని యొక్క మాట సృష్టిస్తుంది. మంచి ఇండ్లను కట్టించుకొని అన్ని దేవుని యొక్క నోట నుంచి ఈ మాట వస్తుంది అంటే అర్థం ఏంటంటే క్రొత్త మంచి ఇండ్లను ఈ యొక్క వాక్కు సృష్టించబోతూ ఉంది. ఐ డోంట్ నో, 10ల సంఖ్యలోనో, 100ల సంఖ్యలోనో, 1000ల సంఖ్యలోనో, లక్షల సంఖ్యలో నాకు తెలియదు. ఎవరు నమ్ముతారో వారికి అందరికీ కూడా దేవుడు మంచి కొత్త ఇళ్లను దేవుడు ఇవ్వబోతున్నాడు. అది ఎలా ఇస్తాడో నాకు తెలియదు, కానీ జరుగుతుంది. భూమి ఎలా వచ్చింది? నక్షత్రాలు ఎలా వచ్చాయి? మాట్లాడాడు, నేను మాట్లాడుతున్నా ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్ ఇచ్చాడు, ప్రవక్త మాట. ప్రియులారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రవక్త నోట నుంచి వచ్చే దేవుని యొక్క మాట ఎంతో శక్తివంతమైంది. సో మీరు రీజనింగ్ చేద్దండి, ఎలా పాస్టర్ గారేమో కొత్త మంచి ఇలా అంటున్నాడు, ఎలా నా జీతము, నా యొక్క అప్పులు ఇలా అనుకుంటున్నావా? నో 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 నో. దేవుడు కోరుకుంటున్నది నమ్మేదాన్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతసేపు అండి నేను చెప్తున్నాను చూడండి. ఒకే రోజులో నీకు 3 బెడ్రూమ్లు అటువంటి ₹1,00,00,000 విలువ చేసే ఒకే ఇంటిని ఉచితముగా దేవుడు నీకు ఇవ్వగలడు. ఉచితముగా దేవుడు నీకు ఇవ్వగలడు. ఉచితంగా దేవుడు నీకు ఇవ్వగలడు. దేవుడు కటాక్షం ఇస్తే, అసలు దేవుని యొక్క కటాక్షం గురించి ప్రియులారా మీరు ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దండి. మీ శత్రువులు తమ ఆస్తిని మీకు రాసిచ్చి వెళ్ళిపోతారు దేవుడు కటాక్షం ఇస్తే. మీ శత్రువులు, మీ యొక్క నాశనాన్ని కోరుకునే శత్రువులు సహితము, మీ నాశనాన్ని కోరుకునే శత్రువులు సహితము తమ ఆస్తిని లేకపోతే తమ ఇళ్లను, మురిపెంగా తమ కట్టుకున్నటువంటి ఇళ్లను మీకు రాసిస్తారు. ఎప్పుడు తెలుసా? దేవుడు కటాక్షాన్ని ఇస్తే. నమ్మడం ముఖ్యం దేవునికి. నమ్ముట నీకు చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అంటే నీవు ఈ మాట నమ్మగలిగితే క్రొత్త ఇల్లు సంపాదించుకున్నట సాధ్యమే. హల్లెలూయా. చెప్పండి, నన్ను బలపరచువని బట్టి నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ పొసెస్ ఎ న్యూ హౌస్ ఇన్ జీసస్ నేమ్. నేను క్రొత్త ఇంటిని నేను సంపాదించుకొనగలను అని విశ్వాసంతో నాతో కలిసి గొంతు కలుపు. నాకు అవసరం చెప్పడం వల్ల నాకు పెద్ద ఇల్లు ఉంది, విశాలమైనటువంటి మంచి ఇల్లు ఉంది. నాకు ఒక రోజు రాబోతుంది, ఇక్కడ కూడా నేను ఉండను, ఈ ఇంట్లో కూడా ఉండను. నేను ఇంకా మంచి ఇంట్లోకి నేను వెళ్ళబోతున్నాను. హల్లెలూయా. దేవుడు నాకు చూపించాడు నా ఫ్యూచర్ హౌస్ ఎలా ఉండబోతుందో దేవుడు నాకు చూపించాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు నాకు చూపించాడు, నేను కూడా డిజైన్ చేసుకున్నాను నా ఫ్యూచర్ ఇల్లు ఎలా ఉండబోతుందో. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. మాట చాలా ముఖ్యం. ఆది యందు వాక్యము చాలా ముఖ్యం. హల్లెలూయా. ప్రవక్త నోట వచ్చిందంటే ఇంకా నెక్స్ట్ ఏంటో తెలుసా? నెరవేర్పే, 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 నెరవేర్పే. గ్లోరీ టు గాడ్. నెరవేర్పే. ఇల్లు లేని వాళ్ళారా ఇల్లు సంపాదించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. నేను ఈరోజు ఒక విషయం గురించి డీల్ చేయాలని అనుకుంటున్నాను. యేసు ప్రభువు ఏమన్నాడు? నా మాటలు మీ యందు నిలిచి ఉన్నాయడలా మీకేది ఇష్టమో అది అడుగుడి. మీకేది అక్కరో కాదు, మీకేది ఇష్టమో అది అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడను. నా మాటలు మీ యందు నిలిచి ఉన్నాడు అలా. కాబట్టి మన పని ఏంటి? ఇప్పుడు మాటలు మనస్సులో, హృదయంలో స్థిరపరచుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన మనసులో, మన హృదయంలో స్థిరపడుతుందో అప్పుడే మన ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. అర్థమవుతుందండి? నేను చాలా పవర్ఫుల్ పాయింట్ చెప్పాను ఇప్పుడు. చాలా చాలా
శక్తివంతమైనటువంటి ఏమండి పవర్ఫుల్ పాయింట్ చెప్పాను నేను. వెరీ వెరీ పవర్ఫుల్ పాయింట్. మాట స్థిరపడిన తర్వాత చేసే ప్రార్థనకు చాలా శక్తి ఉంటుంది. మాట ఎలా స్థిరపడాలి? వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. ప్రభు అన్నాడు కదా, నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. అంటే ఏది కావాలో దానికి సంబంధించినటువంటి వాక్యం. ఫర్ ఎగ్జాంపుల్, బాడీ ఇంట్లో ఉన్నావు, ఇరుకైనటువంటి ఇంట్లో ఉన్నావు, మంచి ఇల్లు కావాలని నువ్వు ఆశిస్తున్నావు. కాబట్టి మంచి ఇల్లు కావాలి, కాబట్టి దానికి సంబంధించినటువంటి వాక్కు, దానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు కాదు, దానికి సంబంధించినటువంటి వాక్కు కావాలి. నీకు కావాల్సింది వాక్యం, డబ్బు కాదు. జ్ఞానం చేత ఇల్లు కట్టబడను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సామెతల గ్రంథంలో రాయబడింది కదా, డబ్బు చేత కట్టబడి అన్నాడా? డబ్బు మధ్యలో వస్తుంది, జ్ఞానం ఉంటే డబ్బులు వస్తాయి. జ్ఞానము డబ్బులను సంపాదించగలదు, జ్ఞానము డబ్బులను స్వాధీనం చేసుకోగలదు. చాలామంది ఆదాము నుంచి పాపాన్ని స్వాధీనం చేసుకున్నారు, కానీ ఆదాము నుంచి శాపాన్ని, పాపాన్ని, ఆదాము స్వభావాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ సొలొమోను ఐశ్వర్యాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు చాలామంది? నేను ఒకసారి చెప్పాను, సొలొమోను కంటే అడవి పువ్వులు ఎక్కువ వైభవాన్ని కలిగి ఉన్నాయంట. అడవి పువ్వుల కంటే క్రొత్త నిబంధన దేవుని యొక్క పిల్లలు ఇంకా ఎక్కువ వైభవాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వైభవాన్ని మనము చూపించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు ఒకవేళ మీకు అర్థం కాకపోతే జస్ట్ బీ పేషెంట్. కొంచెం నిదానంగా, నెమ్మదిగా ఫాలో కండి. అన్నీ అర్థమవుతాయి. పరిశుద్ధాత్ముడు అన్నీ నీకు అర్థమవునట్లు చేస్తాడు. చాలాసార్లు చాలామంది నాకు చెప్పిన విషయం ఏంటంటే, మేము ఈ ప్రశ్నలన్నీ మిమ్మల్ని అడగాలని మేము వచ్చాం, సర్వీస్లో కూర్చున్నాం, సర్వీస్ అయిపోయే లోపల మా ప్రశ్నలన్నింటికీ జవాబులు వచ్చాయి, ఇంకా మీకు పర్సనల్గా మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నారు. హల్లెలూయా. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. గాడ్ నోస్ యువర్ హార్ట్. నీ యొక్క ఆకలిని, నీ యొక్క తపనను గుర్తెరిగినటువంటి దేవుడు ఖచ్చితంగా నిన్ను సంధిస్తాడు, నీ ప్రశ్నలకు జవాబులు ఇస్తాడు. నేను ఓన్లీ థియరీ చెప్పడం లేదండి, థియరీ ఒకటే, ఆ వాక్యం ఎలా ఉంది అని మాత్రం చెప్పడం లేదు. ప్రియులారా, అనేక మంది ఈ వాక్యాన్ని అన్వయించుకొని, ఈ వాక్యాన్ని ప్రాక్టీస్ చేసి ఏ రీతిగా ఇల్లు సంపాదించుకున్నారో ప్రియులారా నేను చూశాను, నేను విన్నాను. నా పరిచర్యలోనే నేను చూశాను. ఎక్కడో ఎందుకంటే నా పరిచర్యలోనే నేను చూసి నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. హల్లెలూయా. విశ్వాస వీరులను నేను చూశాను. దేవుని యొక్క వాక్యాన్ని ఇలాగే ఒడిసి పట్టుకొని ఆ వాక్యం నెరవేరేంత వరకు దాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి విశ్వాస యోధులను, మొండి విశ్వాసులు నేను చూశానండి. హల్లెలూయా. అందుకే ధైర్యంగా నేను చెప్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఒక చిన్న మాట నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, ఇప్పుడు కొంతమంది బోధకులు చెప్తుంటారు, కొంతమంది బోధకులు కొన్ని వాక్యాలు చూపిస్తూ ఉంటారు. ఏం చూపిస్తారంటే, మన జీవితకాలం ఎంత, ఇది నిత్య నివాసం కాదు, ఇక్కడ మనం ఎల్లకాలం మనము ఉండము, కాబట్టి మనము పరలోకానికి వెళ్తాం, కాబట్టి మనకు అంతా అక్కడే. అంతా అక్కడే. మరి అంతా అక్కడికి వెళ్ళిపోతే మేలు తొందరగా. ఏడెందుకు ఇక్కడ భూమి మీద ఎందుకు? ఒక దైవజనుడు బలన్నాడండి, ఐ థింక్ సాయం చలోదారి గారు అనుకుంటా. ఏమన్నాడంటే, కొంతమంది పరలోకానికి పనికొస్తారంట, కానీ భూమికి అస్సలు పనికిరారంట. భూమి మీద జీవించేదానికి అస్సలు పనికిరారంట. పరలోకానికి అయితే పనికొస్తారంట, కానీ భూమి మీద జీవించేదానికి అస్సలు పనికిరారంట. అంతే, వీళ్ళు ఎప్పుడు కూడా హోప్లో ఉంటారనమాట. ఒక రోజు వస్తుంది, మేము పరలోకం వెళ్తాం. ఇక్కడ మాత్రం ఆకలితో అలమటిస్తుంటారు. సరైన బట్టలు ఉండవు, సరైన ఇల్లు ఉండదు, పిల్లలకు సరైన తిండి ఉండదు, పిల్లలకు సరైనటువంటి భవిష్యత్తు ఇవ్వలేరు, సరైన స్కూల్లో చేర్పించలేదు, సరైన భోజనం పెట్టలేదు. పిల్లలకు కంటే సరిపోతుందా? పెంచాలి కదా. పెంచాలి కదా పిల్లల పైన బాధ్యత తీసుకోవాలి కదా. మన జీవితంలో అంటే వాళ్ళ జీవితాలు కూడా ఉండాలా? నో, వారి జీవితాలు ఇంకా బెస్ట్గా ఉండాలి కదా మనం. సో చాలామంది ఈ రకంగా ఎలా జీవించాలో తెలియకపోవడం వల్ల, దేవుని యొక్క గుణగణాలను అపార్థం చేసుకోవడం ద్వారా వారు ఏమనుకుంటారంటే, ఇక్కడ బ్రతకడం చేతకాక, క్రొత్త ఇంటిని సంపాదించుకోవడం చేతకాక, మనకొద్దు, మనము బాడుగ ఇళ్లలోనే ఉండాలి. బాడుగ ఇంట్లో కూడా ఎందుకు ఉండాలి? షామ్యానాలు వేసుకొని ఉండాలి. గుడారాల ప్రకారం, వాక్యాన్ని మీరు పక్కా పాటించేవారైతే, ఎవరైనా మీతో మాట్లాడితే చెప్పండి, వాక్యాన్ని మీరు తూచా తప్పకుండా పాటించేవారైతే మీరు షామ్యానాలు వేసుకొని ఉండండి. మీరు ఏసీలు వాడద్దు, మీరు కార్లు వాడద్దు, ఏసీలు వాడద్దు. నడుచుకొని పోండి. ఇప్పుడు అబ్రహాం ఎట్లా చేశారు? నడిచాడు కదా. అబ్రహాం ఏం కార్లు వాడలేదు కదా. కార్లు వాడద్దు. ఎందుకు? కొంచెమే తీసుకుంటారు వాక్యాన్ని పూర్తిగా తీసుకోండి.
షామ్యాలు వేసుకొని అక్కడ జీవించండి, గుడారాలు వేసుకొని జీవించండి. ఎందుకు కట్టుకుంటారు వీళ్ళు? ఎందుకు కట్టబడినటువంటి ఇళ్లలో ఉంటారు? సో చాలామందికి బుద్ధిమాంద్యం ఉందండి, చాలామంది విశ్వాసులకు పాస్టర్లకు బుద్ధిమాంద్యం ఉంది. సో ఒక చిన్న సంఘటన మీకు చూపిస్తాను, ఇర్మియా గ్రంథము 28, 29 మీరు తర్వాత చదువుకోవచ్చు. ఇర్మియా గ్రంథము 28, 29 నేను చాలా క్లుప్తంగా చెప్తాను, 5 minutesలో చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 28, 29 ఇక్కడ ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు. ఒక ప్రవక్త పేరు హనన్య, మరొక ప్రవక్త పేరు ఇర్మియా ప్రవక్త, హనన్య ప్రవక్త. వీరిద్దరు కూడా ప్రవక్తలని సమాజంలో పిలువబడుతున్నారు. సమాజంలో మనం పిలువబడచ్చు, కానీ పరలోకం పిలుస్తుందా లేదా అది ముఖ్యం మనకు. సమాజము ఒప్పుకుంటుంది కొన్నిసార్లు ఒప్పుకోదు. ఏమండి, సమాజం వెంటనే మాట మారుస్తుంది, రంగులు మారుస్తుంది సమాజంలో వీరిద్దరికి ప్రవక్తలని పేర్లు ఉన్నాయి. వీరిద్దరు కూడా ప్రవచనాలతో వచ్చారు. ఇర్మియా ఒక ప్రవచనం తీసుకుని వచ్చాడు, హనన్య ఒక ప్రవచనం తీసుకుని వచ్చాడు. ఇశ్రాయేలీలు చెరపట్టబడ్డారండి, చెరలోనికి వెళ్ళిపోయారు. యెహోవా మందిర ఉపకరణాలు అన్నీ కూడా చెరలోనికి వెళ్ళిపోయాయి అన్నమాట. చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఈ హనన్య అన్నటువంటి ఒక ప్రవక్త వచ్చి ఏమని ప్రవచనం చెప్పాడంటే, ఏమని ప్రొఫెసీ చేశాడంటే, 2 సంవత్సరాల్లో మీకు విడుదల కలగబోతుంది, మీ స్వంత స్థలానికి మీరు తిరిగి వెళ్ళిపోబోతున్నారు అని చెప్పాడు. 2 సంవత్సరాలు మీరు ఓపిక పట్టండి. కానీ ఇర్మియా ఏమన్నాడంటే లేదు, 70 సంవత్సరాలు మీరు ఉండబోతున్నారు చెరలో. 70 సంవత్సరాలు మీరు చెరలో ఉండబోతున్నారు. 70 సంవత్సరాలు మీరు దేశంలో మీరు ఉండబోతున్నారు. 70 సంవత్సరాలు మీరు శత్రుల క్రింద మీరు ఉండబోతున్నారని ఇర్మియా చెప్పాడు. కానీ హనన్య ఏమన్నాడంటే నో, ఇర్మియా తప్పు ప్రవక్త, ఇర్మియా దొంగ ప్రవక్త, ఇర్మియాను దేవుడు పంపలేదు, నన్ను యెహోవా పంపించాడు, దేవుడు చెప్పాడు అని ఒక కాడిని తీసుకొని దాన్ని విరిచేసి, నీ మీద ఉన్నటువంటి కాడిని 2 సంవత్సరాలు నేను విరిచేస్తానని దేవుడు చెప్తున్నాడు అని చెప్పాడు. ఈ 2 ప్రవచనాలు ఏ ప్రవచనం బాగుంది? హనన్య చెప్పిందే బాగుంది. కానీ ఇర్మియాను దేవుడు పంపాడు, హనన్యను దేవుడు పంపలేదు. ఇర్మియా అంటాడనమాట, దేవుడు నిన్ను పంపలేదు హనన్య, దేవుడు నిన్ను పంపలేదు, ప్రజల మనసులను నువ్వు చెరిపేసావు కనుక, ప్రజల మనసులను నువ్వు పాడు చేసావు కనుక నీవు ఈ సంవత్సరంలో చచ్చిపోతావని చెప్పాడు. ఏమండి, వెరీ వెరీ డేంజరస్ అండి. సొంతంగా ప్రవచనాలు చెప్పడము, సొంత బుద్ధితో ప్రవచనం చెప్పడము, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్పడము చాలా చాలా అపాయకరం అండి. ప్రాణం పోగొట్టుకున్నాడు హనన్య, అదే సంవత్సరంలో 7వ నెల, అంటే ఈ నెల 7వ నెలలో చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? తప్పుడు ప్రవచనం చెప్పినందుకు చనిపోయాడు. ఇర్మియాను ఎదిరించినందుకు చనిపోయాడు. ఇర్మియా ప్రవచనాన్ని ఎదిరించినందుకు చనిపోయాడు. ఇర్మియాను దేవుడు పంపాడు, వాక్కునిచ్చి దేవుడు పంపాడు. కానీ ఇర్మియా దొంగ ప్రవక్తని, ఇర్మియాను దేవుడు పంపించలేదని, ఇర్మియా దెయ్యాన్ని బట్టి ప్రవచనాలు చెప్తున్నాడని ఏమండి నోరు బారేసుకున్నాడు. కానీ ఏమైంది? దేవుడు ఊరుకుంటాడా? తీర్పు తీర్చేశాడు. హనన్య చచ్చిపోయాడు. సో నా పాయింట్ ఏమిటంటే, మంచి ఇల్లు కట్టించుకొని అన్న దగ్గర ఇక్కడ ఏముందంటే, ఇప్పుడు చూడండి, 2 సంవత్సరాల్లో మీరు ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతారు అన్నప్పుడు 2 సంవత్సరాల కోసం ఎవరు ఇల్లు కట్టించుకోరు. 2 సంవత్సరాల కొరకు ఎవరు ఇల్లు కట్టించుకోరు. ఎందుకంటే మంచి ఇల్లు కట్టాలంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. మా ఇల్లు కట్టేదానికి 3 సంవత్సరాలు తీసుకున్నాం టైము. కొంచెం నిదానంగా కట్టామనుకోండి, కొంచెం నిదానంగా విశ్వాసంతో కట్టుకుంటూ వెళ్ళాలి కదండి, విశ్వాసంతో డబ్బులు సంపాదించుకుంటూ వెళ్ళాలి కదా. 3 సంవత్సరాలు పట్టింది మా ఇల్లు కట్టేదానికి. సో నేను ఉండేదే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఊర్లో ఉన్నారు, 2 సంవత్సరాల తర్వాత ఆ ఊర్లోంచి వేరే ఊరికి వెళ్తారంటే ఆ ఊర్లో మీరు ఇల్లు కట్టించుకుంటారా? కట్టించుకోరు కదా. కాబట్టి హనన్య ఏం చెప్పాడు? మీరు ఇల్లు కట్టించుకోవద్దండి, తోటలు నాటుకోవద్దు, మీరు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, 2 సంవత్సరాల్లో మన ప్రాంతానికి వెళ్ళిపోతున్నాం, అక్కడికి పోయిన తర్వాత మనం ప్లాన్ చేద్దాం, కాబట్టి కట్టించుకోవద్దు అన్నారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు ఈరోజు వస్తాడు, రేపో మాపో ఏనాడో అని పాటలు పాడతారు. ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు, ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు. ఇంకా కొంతమంది అయితే ఇంకా కొంచెం అయితే ఏమండి, ఆగిత్యం చేయకూడదండి. మనం దైవజనులుగా మేము కూడా ఆగిత్యం చేయకూడదు. హవ్వ ఆగిత్యం చేసింది. దేవుడు ఏమన్నాడు? పండు తింటే చచ్చిపోతావు అన్నాడు దేవుడు. ముట్టుకుంటే చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడా? ముట్టుకుంటే చచ్చిపోతారు అని దేవుడు చెప్పాడా? లేదే. హవ్వ ఏమనింది? తినకూడదు, ముట్టుకోకూడదు. ఆమె ఆగిత్యం చేసింది, అంటే ఎక్స్ట్రా కలిపింది అనమాట. దేవుడు చెప్పిన దానికి ఎక్స్ట్రా కలిపింది. ఆగిత్యం చేయకూడదు. ఈరోజు వచ్చేస్తాడు యేసుప్రభు, కరెక్టే. ఈరోజు వస్తాడు యేసుప్రభు అంటే ఎందుకు ఇల్లు కట్టించుకోవాలి? కరెక్ట్ కదా. ఇట్ ఈస్ వెరీ లాజిక్ అది.
ఇట్స్ వెరీ రీజనబుల్. ఈరోజు వస్తాడంటే ఎందుకు ఇల్లు కట్టించుకోవాలి? కొంతమంది చెప్తారు ఈ సంవత్సరం లెక్కాచారం వేసి ఇంకా 2 ఏళ్ళే. ఒక ఆయన చెప్పాడు ఇంకా 8 సంవత్సరాలే అంట, 9 సంవత్సరాలంట. నేను ఒకటి చెప్తున్నాను చూడండి, బాగా వినండి. రెండవ రాకడ గురించి బాగా వినండి. ప్లీజ్ లిసన్ టు బి కేర్ఫుల్లీ. ఒక దైవజనుడు, నేను రక్షించబడినటువంటి ప్రారంభ దినాల్లోనే ఒక దైవజనుడు నాకు చెప్పారు. ఆయన పేరు అరవిందం గారు. దైవజనులు ఒక మాట చెప్పారు ఏంటంటే, ఈరోజు యేసుప్రభు వస్తారంటే రెడీగా ఉండాలంట. 100 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వస్తాడన్నా కూడా రెడీ అయి ఉండాలంట. హల్లెలూయా. ఈ రోజుకు రెడీ ఉండాలి, మళ్ళీ 100 సంవత్సరాలు కూడా రెడీ ప్లాన్ చేసుకుని ఉండాలి. హల్లెలూయా. యేసుప్రభు వస్తాడని ఈరోజు వస్తాడో రేపు వస్తాడని ఎదురు చూస్తున్నారు కొంతమంది. కానీ బైబిల్ ఏముంటుంది తెలుసా? మీరు అనుకొనని గడిలో మనిషి కుమారుడు వచ్చును. దొంగలాగా వస్తాడు. మీరు అనుకోనని గడిలో. అందరూ అనుకుంటున్నారంటే అర్థం ఏంటి? అని ఇప్పుడు రాడని అర్థం. భారతదేశం రక్షించబడాలండి. భారతదేశం రక్షించబడకుండా ఎక్కడ వస్తాడు యేసు ప్రభు? ఇప్పుడే రాడాయన. చాలా పని ఉంది. పరిశుద్ధాత్ముడు చేయవలసినటువంటి పని చాలా ఉంది. ప్రపంచమంతా విస్తారంగా ఆత్మల పంట జరగాలి. విస్తారవంత ఆత్మల పంటను కోయాలి. లాట్ ఆఫ్ థింగ్స్ నీడ్ టు బి డన్. ఈరోజు ఊరికే ఏమంటే మారనాథ అనుకుంటా, యేసుప్రభు వస్తాడు అనుకుంటా, పని పాట చేయకుండా ఏమండి ఉంటున్నారు. సో అన్నాడు ఒక నేను చిన్నప్పుడు నాకు గుర్తుందనమాట. స్కైలా పడుతుంది అని చెప్పేసి ఏం చేశారు తెలుసా? అందరూ ఎక్కడ పడుతుందో తెలియదు, ఇంకా మనం బ్రతుకుతాం లేదని చెప్పేసి కోళ్ళను పెంచుకుంటే అన్ని కోళ్ళని కోసుకొని తినేశారనమాట. ఇంకా రెడీ అయిపోయారనమాట. కాబట్టి రేపో మొన్నాడో వస్తాడు ప్రభు అన్నప్పుడు మనం ఎందుకు ఇల్లులు కట్టించుకోవాలి? ఎందుకు ఉండాలి? హనన్య కూడా అది అన్నాడు. 2 సంవత్సరాల్లో మనం వెళ్ళిపోబోతున్నాం కాబట్టి ఇల్లు కట్టించుకోవద్దు అన్నాడు. కానీ ఇర్మియాతో దేవుడు ఏమన్నాడు? 70 సంవత్సరాలు మీరు ఉండబోతున్నారు. 70 సంవత్సరాలు ఉండబోతున్నారు కనుక ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 29వ అధ్యాయము 5వ వచనం 4 కూడా చదువుతాను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకొని పోబడిన వారికి అందరికీ ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండిళ్ళు చేసుకుని కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకే వారు కుమార్తెలను కనున్నట్లు మీ కుమారులకు పెండిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మును చెరగొని పోయిన పట్టణం ఇక క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. అంటే ఏమంటుందంటే 70 సంవత్సరాలు మీరు ఉండబోతున్నారు కనుక 70 సంవత్సరాలకు ప్లాన్ చేసుకోండి, ఇల్లు కట్టించుకోండి. బాడీ ఇళ్ళలో ఉండొద్దు. బాడీ ఇళ్ళలో ఉంటే ఇబ్బంది పడతారు. సో 70 సంవత్సరాల కొరకు ప్లాన్ చేసుకోండి అన్నాడు. అంటే మానవుడు యావరేజ్గా ఎంతకాలం బ్రతుకుతున్నాడు? 60, 70, 80 కదా బ్రతుకుతున్నాడు. దేవుడైతే 120 అన్నాడు. కానీ 120 జోలికి ఎవరు పోవడం లేదనమాట. ఎందుకంటే బోధ లేదు కాబట్టి. బోధ లేకపోతే విశ్వాసం ఉండదు, బోధ ఉంటే విశ్వాసం వస్తుంది. సో 70 అనుకోండి. సో 70 సంవత్సరాలు నువ్వు జీవించాలన్నప్పుడు ఏం చేయాలి? ఇల్లు కట్టుకోవాలి. ఎవరైనా చెప్తారా? 70 సంవత్సరాల లోపుగానే యేసుప్రభు వస్తాడని ఎవరైనా చెప్తారా? 70 సంవత్సరాల కంటే ఎప్పుడు చెప్పకూడదండి. ఎవరు అసలు టైం చెప్పకూడదు. అది చాలా తప్పు. మనుష్య కుమారునికే తెలియదంట టైము. ఇంకా వీళ్ళైతే టైము గెస్ చేస్తున్నారు. ఎవరు చెప్పారు గెస్ చేయమని? అనవసరం కదా. అది మన పని కాదు. మన పని ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. రూపాంతరం చెందని విశ్వాసులను క్రీస్తు సారూప్యంలోనికి మార్చాలి. మన పని మనం చేయాలి. అది చేయను మనము. ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడా పని చేయకుండా ఎప్పుడు వస్తాడు ఎదురు చూడడం ఏంటి? మనం చేయాల్సినటువంటి పని మనం చేయాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఒక ప్రవక్త 2 సంవత్సరాలు మీరు ఉండేది కాబట్టి కట్టుకోకూడదు అంటున్నాడు. ఈనాడు చాలామంది ఏమంటున్నాడు? 2వ రాకడ వస్తుంది కాబట్టి ఇల్లు వద్దు వాకిలు వద్దు, వీళ్ళకి ఇల్లు వాకిలు ఉండదు, వీళ్ళ నాన్నలు అట్లే వీళ్ళకి చేశారనమాట, వీరు కూడా వీళ్ళ పిల్లలకి అట్లే బాడుగిల్లనే వీళ్ళు ఇస్తారనమాట. సో దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ గుడ్. అయితే ఇర్మియా ఉన్నాడు 70 years వీఆర్ గోయింగ్ టు బి లైక్ దిస్. 70 సంవత్సరాలు మీరు ఇలాగ ఉండబోతున్నారు కాబట్టి ఇల్లు కట్టుకోండి, తోటలు నాటుకోండి, బిజినెస్లు స్టార్ట్ చేయండి, వ్యాపారాలు ప్రారంభించండి. 70 సంవత్సరాలకు ప్లాన్ చేసుకోండి, 100 ఏళ్ళకు ప్లాన్ చేసుకోండి, 3 తరాలకు ప్లాన్ చేసుకోండి. 3 తరాలకు నీవు ఉండవు. సరే నీవు ఉండవు, నీ వెళ్ళిన నీ పిల్లలు ఉంటారు కదా. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఇళ్లను ఆస్తిగా ఇస్తాడు, పొలాలను ఆస్తిగా ఇస్తాడు, ప్రాపర్టీస్ను ఆస్తిగా ఇస్తాడు, బంగారును ఆస్తిగా ఇస్తాడు. ఎవరు? మంచివాళ్ళు. చెడ్డవాళ్ళు ఇవ్వరు.
చేతకాక రాకడ అనుకుంటూ అబ్రహాం గుడారంలో జీవించాడు. నిలువరమైన నివాసం మనకి ఇక్కడ లేదు. ఈ వాక్యాలన్నీ అన్వయించుకొని బాడుగులలో జీవిస్తుంటారు. ప్రియులరా, దేవుడే చెప్పాడు మంచి ఇల్లు కట్టించుకొని. మంచి ఇల్లు ఏమండి, నువ్వు కట్టించుకున్నట్లు దేవుడు సహాయం చేస్తాడు. లేదంటే నీకెందుకు పని, నీకెందుకు బాధ్యత, నీకు ఇష్టమైనటువంటి రీతిలో ఇల్లు ఏమండి కట్టించబడినటువంటి ఇల్లు నీకు ఇస్తాడు. ఒక సంవత్సరం నేను ఒక ప్రాఫెస్ చెప్పాను. ఏమిటో తెలుసా? మీరు కట్టబడిన ఇల్లు మీకు దొరుకుతాయని చెప్పాను. ఆ సంవత్సరం ఎన్ని ఇల్లు ఓపెన్ చేశాను నేను, చాలా ఇల్లు నేను ప్రారంభించాను. అవన్నీ కూడా ఏంటి తెలుసా? రెడీమేడ్ హౌసెస్, కట్టబడినటువంటి ఇల్లు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎస్తేర్ను చూసినప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? ఎస్తేర్ అని, ఏం కావాలి నీకు? రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇచ్చేదన్నా. యుద్ధాలు ఎవరు చేశారు? రాజు చేశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధాలు ఎవరు చేశారు? రాజు చేశాడు. ఎవరు సంపాదించారు ఆ యొక్క సామ్రాజ్యాన్ని, ఆస్తిని అంతా కూడా రాజు సంపాదించాడు. కానీ ఎస్తేర్ను చూస్తూనే ఆయనకి ఏమనిపించిందంట? సగం మట్టుకు రాజ్యం అంటే రాసిస్తానన్నాడు. దాన్ని ఏమంటాం తెలుసా? కటాక్షము అంటాం, ఫేవర్ అంటాం. వేరే వాళ్ళు కష్టపడి ఉంటారు, నీ ముఖం చూస్తూనే నీకు ఇవ్వబుద్ధి అవుతుంది వారికి. వేరే వాళ్ళు కష్టపడి ఉంటారు, నిన్ను చూస్తూనే, నీ ముఖం చూస్తూనే వారికి ఇవ్వబుద్ధి అవుతుంది. ఇవ్వబుద్ధి ఆయన పుట్టిస్తాడు. దానినే కటాక్షం అంటాం, దానినే ఫేవర్ అంటాం. ఆ ఫేవర్ కోసం అడగాలి మనం, ఆ ఫేవర్ను పొందుకోవాలి. ఆ ఫేవర్ను పొందుకుంటే ఏమండి, శత్రులు సైతం తమ యొక్క ప్రాపర్టీస్ మీ చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. సో దేర్ ఆర్ సో మెనీ వేస్. అందుకే నీ ఉద్యోగం మీద, నీ జీతం మీద, నీ ఆర్థిక పరిస్థితి మీద, దాని ఒక్కటే ఆధారమని అనుకోవద్దు. దేవుడు 1,00,000 మార్గాల్లో నీకు మంచి ఇంటిని దయచేస్తాడు, విశాలమైన మంచి ఇంటిని దయచేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుప్రభుకు సొంత ఇల్లు లేదని చాలామంది అంటారనమాట. రేపు చెప్తాను యేసుప్రభుకు సొంత ఇల్లు ఉన్నదో లేదో, ఆ సైజ్ ఎంతో కూడా చెప్తాను దేవుని నామంలో. హల్లెలూయా హల్లెలూయా. మంచి ఇండ్లు కట్టించుకొని, మంచి ఇండ్లు స్వాధీనం చేసుకొని, మీకందరికి కూడా దేవుడు మంచి ఇళ్ళను దేవుడు ఆయన ఇచ్చును గాక. హల్లెలూయా. మీకు విషయం చెప్తాను, పరలోకానికి వెళ్ళినా కూడా మరలా మనం భూమి మీదకి రావాలి. మనం భూమి మీదకి రావాలి. ఆకాశంలో యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. దీన్ని చేసేసి క్రొత్త భూమిగా చేయబోతున్నాడు. క్రొత్త భూమిగా చేసిన తర్వాత మరలా మనము భూమి మీదకి రావాల్సిందే. దేవుడు పరలోకంలో ఉంటాడు, మనం మరలా భూమి మీదకి రావాల్సిందే. దేవునామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి ఇళ్ళను యేసుక్రీస్తు వారిని విడుదల చేస్తున్నాం. దేవదూతలు మంచి ఇండ్లను, మంచి హౌసెస్ను హల్లెలూయా యేసుక్రీస్తు వారి నాలో తీసుకుని వచ్చి మీ ఒడిలో ఆయన వేయును గాక. గ్లోరీ టు గాడ్. ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియులకు, ఆర్టీజే మినిస్ట్రీస్లో నాటబడినటువంటి ప్రతి వ్యక్తికి, వారి కుటుంబాలకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలుకందరికీ కూడా ఈ దినమంతయు తోడై ఉండును గాక. ఆమేన్ 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నాతో పాటు ఈ మాట చెప్పండి. ఈరోజు నేను యేసయ్య మంచితనమును రుచి చూడబోతున్నాను. హల్లెలూయా. హ్యావ్ ఎ బ్లెస్డ్, గ్లోరియస్ అండ్ ప్రాస్పరస్ డే. గాడ్ బ్లెస్ యూ.